హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మేము నాయనపల్లి మైసమ్మ దగ్గరికి వచ్చాము. నాగర్ కర్నూల్ సైడ్ ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసుంటుంది. ఇక్కడ దేవుడు చాలా ఫేమస్. మా వారికి అయితే చాలా ఇష్టము దేవుడు అంటే నాయనపల్లి మైసమ్మ. మేమైతే నెలకు ఒక 2 సార్లు అయినా వెళ్ళొస్తాము. వెళ్ళంగానే చాలా రష్ ఉన్నది. లైన్లో నిలబడి హాఫ్ అన్ అవర్కి లోపలికి వెళ్ళాము. దేవుని చుట్టూ తిరిగి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. అన్ని సండేస్ ఇలానే రష్ ఉంటుంది. అందుకనేసి మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాము. ప్లేస్ దొరకదు మళ్ళీ కూర్చోడానికి అనేసి. మీరు ఎవరైనా వెళ్ళకుంటే ఖచ్చితంగా వెళ్ళండి దేవుని దగ్గరికి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళాక మనం కోరుకునే ప్రతి ఒక్కటి తీరుతుంది అనేసి మేము అనుకుంటాం. మాకైతే అన్నీ జరుగుతాయి మేము మొక్కుకునేవన్నీ. అందుకనేసి మాకు బాగా నమ్మకము నాయనపల్లి మైసమ్మ అన్న. అక్కడికి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా ఒక్కరోజు మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండి దేవునికి మొక్కి మంచిగా వండుకొని తిని చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం అండి. ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు, అంత ఇష్టం మాకు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. అది మొన్నే పెట్టారనుకుంటా, ఒక 2 సండేస్ నుంచేమో పెట్టారు. లోపలికి వెళ్ళేది 50 రూపీస్ అంట. చాలా రష్ ఉంది అనేసి మేము వెళ్ళలేదు. మళ్ళీ మా చిన్నోడు ఏడుస్తాడు అనేసి బయట నుంచే మొక్కి వచ్చాము. దేవత కింద కొలువై ఉంటుంది అన్నమాట. చాలామంది వెళ్తారు దేవుని దగ్గరికి. మా చిన్నమ్మ వాళ్ళు, మా తమ్ముడు, మా అమ్మ వాళ్ళు, ఇంకా మా నాన్న, మా చెల్లి అందరూ వచ్చారు ఈరోజైతే. ఇట్లా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. అసలు నాకు కెమెరా ముందు మాట్లాడాలన్నా ఇంకా స్టేజ్ ఫియర్ ఎక్కువ నాకు. అందుకని సరిగ్గా మాట్లాడలేను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ యొక్క వీడియోకి. అంటే ఇంకా ముందు మాట్లాడతా కదా, ఇంకా అలవాటు అయిపోతుంది. మేము లోపలికి దర్శనంకి వెళ్ళి వచ్చాక మా అమ్మ, మా చెల్లి, మా నాన్న వాళ్ళు వచ్చారు. అంటే ఇంకొంచెం వాళ్ళు లేటు వచ్చారు. మేము ముందే వెళ్ళిపోయాము. మళ్ళీ లేట్ అవుతే రష్ ఎక్కువ ఉంటుంది అనేసి ముందే వెళ్ళి వచ్చాము. ఇంకా ప్లేస్ వెతుకొని అక్కడ ఇంకా వంటకి ప్రిపేర్ చేసుకుంటున్నాము అన్నీ. మా చిన్నోడైతే అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు నేను పని చేస్తుంటే. అందుకనేసి మా చెల్లెలు దర్శనానికి తీసుకెళ్తా అని చెప్పింది. వాళ్ళతో పాటు అమ్మ, నాన్న గుడి దగ్గరనే ఉన్నారు. నేను, చిన్నమ్మ వంట చేద్దామనేసి ఇక్కడ నేను కట్ చేస్తుంటే మా చిన్నమ్మ చేస్తుంది. మా చిన్నమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు. మా చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ సైడ్ చాలా బాగా చేస్తారు వంటలు అయితే. మా చిన్నమ్మ అయితే ఇంకా బాగా చేస్తుంది. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏముంది, ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడమే కదా, మనం కూడా ట్రై చేస్తే ఎట్లా వ్యూస్ వస్తాయో చూద్దాం అనేసి నేను అనుకున్నా. కానీ ఇప్పుడు రోజు ఎడిటింగ్ చేస్తుంటే అమ్మో ఇంత హార్డా ఎడిటింగ్ చేయడం అనేసి అనిపిస్తుంది. మా అమ్మ అయితే వచ్చేసింది గుడి దగ్గరికి. నిన్న ఏడ్చింది కదా, ఇంకా రాగానే ఎత్తుకొని ముద్దాడుతుంది. ఇక్కడైతే నాటుకోడి తీసుకున్నాము. మేము 2 కోళ్ళు తీసుకున్నాము. మా చిన్నమ్మ వంట చేస్తుంది. నాటుకోడి మస్తు చేస్తుంది మా చిన్నమ్మ. హోటల్ పెట్టుకుంటే మస్తు నడుస్తుందని నేను చాలాసార్లు చెప్తాను మా చిన్నమ్మకు. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ దర్శనాలకి వెళ్ళేసి వచ్చారు. మా అమ్మ వస్తే మా చిన్నమ్మ అస్సలు వదలదు, ఎత్తుకొనే ఉంటుంది ఎప్పుడు. అంటే వాళ్ళు వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా, ఇంకా అక్కడ పనుల మీద పడి ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటారు కాబట్టి ఇంక ఇక్కడ వచ్చినప్పుడు ఫ్రీగా ఉంటారు మంచిగా. మీరు ఈ దేవుని దగ్గరికి రాకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి, చాలా మంచిగా అనిపిస్తుంది. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ పెట్టిన ఫస్ట్లో అనుకునేదాన్ని అసలు వ్యూస్ వస్తాయా, నా వీడియోస్ ఎవరైనా లైక్ చేస్తారా, మంచి చూస్తారా అని. యాజ్ ఏ మామ్గా వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ చాలా కష్టము. పిల్లల్ని చూసుకొని మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ ఎడిటింగ్ చేసుకొని చాలా కష్టం అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అందుకనే వీడియోస్ అప్పుడప్పుడు లేట్గా పోస్ట్ చేస్తుంది. సండే రోజు తీసిన వీడియో ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ఇక్కడైతే నాటుకోడి కర్రీ రెడీ అవుతుంది. మీకు మా చిన్నమ్మ చేసే నాటుకోడి కర్రీ ఎప్పుడైనా వీలున్నప్పుడు రెసిపీ పెడతాను, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మా బాబాయ్ కూడా ఆడయ్యాడు వంట చేయడానికి. ఒక్కసారి
ఇరగదీయన్నా ఉలవచారులో ఎన్న ముద్దల ఉడికే తగ్గిస్తూ జరవ ముద్దలియన్నా ఆపోలాంటి అందంలోన పాయాల పరువ ముగ్గురో తందూరి కన్న చుక్కరో ఉరుక్కు తిండి గొంగూర మటన్ ముక్కరో కుర్రాడు గొప్ప ఎగురులే కుమ్మేసుకుంటే రొయ్యల్ల చింత చిగురులే కోడి కూర మా బాబాయ్ కూడా మా చిన్నమ్మ వంట చేస్తేనే తింటాడు, లేకుంటే తినడు. అంత ఇష్టం మా బాబాయ్కి మా చిన్నమ్మ చేసే వంటలు. ఇక్కడ మా అమ్మ కర్రీ ఎట్లుందా అంటే సూపర్ అని చెప్తుంది. తిరిగి కూర మొత్తం అయిపోయింది, మంచిగా ప్రశాంతంగా తిన్నాము. చాలా బాగుంది, కర్రీ అయితే మస్తు అయ్యింది. మీకు మా చిన్నమ్మ ఇంకా మా అమ్మ చేసే రెసిపీస్ చూపిస్తాను. మా అమ్మ చేస్తే టైం ఉండదు, మార్నింగే చేసి వెళ్ళిపోతుంది, అందుకని ఎక్కువ చూపించలేకపోతున్నా. చాలా చేస్తుంది మా అమ్మ కూడా. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళంటే మాకు దగ్గర ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళొచ్చేస్తాము కదా, అప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా. మా తమ్ముడు అయితే మంచిగా కుమ్మేస్తున్నాడు. మళ్ళీ హాస్టల్కి పోతే ఇట్లాంటి ఫుడ్ దొరకదు అనేసి నాకు ఒక మంచి యాప్ సజెషన్ ఇవ్వండి ఎడిటింగ్కి, మంచిగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మైక్ కూడా సజెషన్ ఇవ్వండి. ఇప్పుడు నేను మాట్లాడితే అంతా నా చుట్టూ ఉన్నంత వాయిస్ కూడా వీడియోలో వస్తుంది, అంత మంచిగా అనిపిస్తలేదు. అందుకనేసి ఒక మైక్ కూడా సజెషన్ ఇవ్వండి. మేమైతే స్పైసీ తిని ఇంకా చల్ల కుల్ఫీ తినడానికి వచ్చేసాము. మా వారు ఇప్పిస్తా అంటే వచ్చాను నేను. ఇంకా జాతరలోకి వెళ్ళిపోయాము. ఇంకా జాతర అంటే తెలిసిందే కదా మన గురించి, గాజులు బొమ్మలు, ఇంకా ఇప్పుడు మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఇంకా బొమ్మలు అవే వెతుకుతాను. మా వారైతే ఏం చేస్తావు జాతరలోకి పోయి అన్ని డజన్ల గాజులు ఉన్నాయి, మళ్ళీ గాజులు కొనుక్కుంటావు అనేసి అంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి జాతర చూడకుండా పోతే ఏమైనా మంచిగా ఉంటుందా చెప్పండి మీరే. మంచిగా దేవుని దగ్గరికి పోవాలి, మొక్కుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా జాతర అంతా తిరిగి చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. మీరేమంటారు, నిజమా కాదని అని చెప్పింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నాగర్ కర్నూల్ సైడ్ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టు అయితే విలేజ్ నేమ్ కామెంట్ చేయండి. నేను అసలు ఏ టైప్ వీడియోస్ తీయాలో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా కామెంట్ చేయండి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇక్కడైతే మా చిన్నమ్మ మా చెల్లి బర్త్డే ఉందనేసి గాజులు తీసుకుంటుంది. మా చెల్లికి ఇప్పిస్తా అంటే నాకు వద్దు గాజులు అనేసి అంటుంది. ఇక్కడ వీడియో అయితే మా బాబాయ్ తీస్తున్నాడు, మా అమ్మ ఇక్కడనే గాజులు వేయించుకుంటానని వెళ్ళింది పక్కల. నేను ఇక్కడ బుద్ధుని బొమ్మ తీసుకోవాలనేసి అనుకున్నా కానీ పెయింటింగ్ సరిగ్గా లేదు, మొత్తం షేడ్ అయిపోయింది కలర్. అంటే బయట మంచిగా ఫ్లవర్స్ పెట్టుకొని మధ్యలో పెట్టుకుందాం అనేసి అనుకున్నా. కార్లో చూడండి ఇరికిరికి అయిపోయినాం మేమంతా. ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇంతకుముందు ఒక ఊరు ఉండేది, బండరాయిపాకులు అని విలేజ్ ఉండేది. ఇక్కడ వాటర్ వచ్చినాయని అంతా వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయారు, కొత్తూరు అనేది. మా బాబాయ్ వాళ్ళది కూడా కొత్తూరే, వాళ్ళు కూడా షిఫ్ట్ అయ్యారు ఆ ఊరు నుంచి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను, అప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యి వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్.